హలో, నేను మిసెస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల కాలంలో భారత్ది డెడ్ ఎకానమీ అన్నారు. రష్యాది కూడా డెడ్ ఎకానమీ అన్నారు. రష్యా, భారత్ రెండూ కలిసి మునిగిపోతున్నాయి అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం భారతదేశం అలాంటి దుస్థితిలో ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే లేదు అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది. 2047కి నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్లో ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజము అనేటువంటి అనుమానాన్ని కలిగించేలాగా తాజాగా పార్లమెంటు వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అప్పులకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు. ఆవిడ చెప్పిన దాని ప్రకారం అటు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ, లేదా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు చేసినటువంటి అప్పులు కానీ బడ్జెట్ పరిధిలోవే 300 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 300 లక్షల కోట్ల రూపాయలు. మరి ఇంత అప్పు ఉన్నటువంటి భారతదేశం దీన్ని అధిగమించి ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా ఎదగగలదా అని అంటే ఆ తరహా వనరులు ఉన్నాయి కాబట్టి ఎదిగే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. కానీ గత 10 ఏళ్లలో దాదాపుగా 182% అప్పుల వేగం పెరిగింది. దానికి సంబంధించిన వివరాలను పార్లమెంటు వేదికగానే నిర్మలా సీతారామన్ గారు బయటపెట్టారు. 300 లక్షల కోట్లు అప్పు అని అంటే భారతదేశానికి చిన్న అమౌంట్ కాదు. దాంట్లో టాప్లో అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదు. కానీ సుమారుగా ఆంధ్రప్రదేశ్ 9 లక్షల కోట్లు, తెలంగాణ 6.5 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి. బడ్జెట్ పరిధిలోవే నేను చెబుతోంది. బడ్జెట్ పరిధిలో కాకుండా కార్పొరేషన్లో కొన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. అవి కాకుండా కేవలం బడ్జెట్ పరిధిలో చూపించినవే RBI లెక్కల కింద వచ్చినవి మాత్రమే చూపిస్తున్నారు. దాని ప్రకారమే 6.5 లక్షల కోట్లు తెలంగాణకి, అలాగే 9 లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఉన్నాయి. టాప్లో ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో లేకపోయినప్పటికీ కూడా ఈ అప్పు తెలుగు రాష్ట్రాలకి భారమే. భారతదేశానికి అటు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, ఒక్క కేంద్ర ప్రభుత్వమే 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. మిగిలినటువంటి అప్పు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం వెరసి 300 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాయి. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాన్ని అన్ని పత్రికలు నేషనల్గా అలాగే రీజనల్గా కూడా వచ్చాయి. దాన్ని నేను చదివి వినిపిస్తాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన దానికి దగ్గరగా ఉందా మన ఆర్థిక పరిస్థితి అనేదని మీరే నిర్ధారించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ రుణం 200 లక్షల కోట్లు 10 ఏళ్లలో, అంటే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 నుంచి 2025 11 ఏళ్ళు సుమారుగా. సో ఈ 10 ఏళ్లలో 182% అప్పులు పెరిగినాయి. 182%. అప్పటి వరకు ఉన్నటువంటి అప్పుల కంటే 182% పెరిగింది. సో 38% ఆదాయం వడ్డీలకే సరిపోతుంది. వస్తున్నటువంటి ఆదాయంలో, భారతదేశానికి వస్తున్నటువంటి ఆదాయంలో వడ్డీలు కట్టడానికి 38% సరిపోతుంది. సింపుల్ లెక్క. దీన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. సపోజ్ మనకి ఎంత శాలరీ వస్తుంది, సపోజ్ ఒక 500 రూపాయలు లేదా 100 రూపాయలు శాలరీ వస్తుంది అనుకోండి. ఈ 100 రూపాయల్లో 38 రూపాయలు వడ్డీకి పోతే మిగతా డబ్బులతోటే మనం 62 రూపాయలతోటే మనం జీవనం సాగించాలి. మరి భారతదేశం యొక్క పరిస్థితి కూడా అలానే ఉంది. 38% వచ్చినటువంటి ఆదాయంలో వడ్డీలకు పోతుంది. దశాబ్ద కాలంలో, అంటే 10 సంవత్సరాల్లో అసలు 32 లక్షల కోట్లు, వడ్డీ 85 లక్షల కోట్లు చెల్లించారు. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అసలు 32 లక్షల కోట్లు, వడ్డీ 85 లక్షల కోట్లు వెరసి దాదాపుగా 111 కోట్లు లేదా 110 అంతేలే 112 కోట్లు వేసుకోండి. 112 కోట్లు చెల్లించారండి. ఏది అసలు కానీ వడ్డీ కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. అప్పులు 200 లక్షల కోట్లు చేశారు. సో కేంద్ర ప్రభుత్వం అప్పు 200 లక్షల కోట్లకు చేరింది. ఇది జీడిపిలో 56.1% ఉంది. అంటే జీడిపిలో, జాతీయ ఉత్పత్తిలో 56.1%. అంటే మొత్తం మన సంపద లేదంటే మన ఆస్తి మనకే అన్వయించుకుందాం. మన ఆస్తిలో మనకి 56.1% అప్పు ఉంది. అంటే
మన ఆస్తిలో సగం అప్పు ఉంది, సగం అమ్మితే కానీ అప్పు తీరదు. భారతదేశాన్ని సగం అమ్మితే అప్పు తీరుతుంది అనమాట. సో కేంద్ర ప్రభుత్వం అప్పు 200 లక్షల కోట్లు, ఇది జీడిపిలో 56.1% సమానం. కేంద్రానికి వస్తున్న ఆదాయంలో 37.32% మొత్తం రుణాలపై వడ్డీ చెల్లింపులకే చెల్లుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సోమవారం లోక్సభలో తమిళనాడు కాంగ్రెస్ సభ్యుడు ఎంకే విష్ణు ప్రసాద్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. 2015-16లో కేంద్ర ప్రభుత్వం అప్పులు అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో 70.98 లక్షల కోట్ల మేర ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 10 ఏళ్లలో అది 181.99% మేర పెరిగింది. ఇదే సమయంలో జీడిపిలో రుణ నిష్పత్తి 51.5% నుంచి 56.1% చేరింది. దశాబ్ద కాలంలో కేంద్రం 117.78 లక్షల కోట్ల అప్పు చెల్లించింది. ఇందులో అసలు కింద 32.6 లక్షల కోట్లు, వడ్డీ కింద 85.7 లక్షల కోట్లు చెల్లించింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వడ్డీ చెల్లింపుల కోసం 2015-16 సో 15-16లో, ఇది కాదు ఈ సంవత్సరం కాదు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తొలి సంవత్సరంలో 36.96% మొత్తం పోగా ఇప్పుడు అది 37.3% పెరిగింది. సో అప్పులు చెల్లింపులు, ఆదాయం వడ్డీ చెల్లింపుల కోసం మొత్తం పోగా ఇంత మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు 81 లక్షల కోట్లని తేల్చారు. ఇది కార్పొరేషన్ పరిధిలో తీసుకున్న అప్పుల కింద కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 2 లక్షల కోట్లు రుణానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు మరో 81 లక్షల కోట్లు అప్పు చేశాయి. 2025 మార్చి 31 నాటికి దేశంలో 28 రాష్ట్రాల మీద 81,54,000 కోట్ల రూపాయలు రుణం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన మరో సమాధానం వెల్లడించింది. ఇందులో అత్యధికంగా తమిళనాడు 9,55,000 కోట్లు అప్పు ఉంది. తమిళనాడు హైయెస్ట్ ఉంది అప్పుల జాబితాలో. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, 8,57,000 కోట్లు ఉత్తరప్రదేశ్. మహారాష్ట్ర 8,12,000 కోట్లు. కర్ణాటక 7,20,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి. ఇది టాప్లో ఉన్నటువంటి రాష్ట్రాలు. నిర్మలా సీతారామన్ వెల్లడించిన లెక్కల ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ ముఖ చిత్రం ఇది. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన బాధ్యత స్వీకరించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్థిక సంవత్సరం 2015-16 అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం ఏడాది తీసుకున్నటువంటి అప్పు పెరుగుతూ వస్తుందన్నమాట. 18 లక్షలు, 15 లక్షలు, 17 లక్షలు, 16 లక్షలు, 15 లక్షలు, ఇప్పుడు 15 లక్షలు తీసుకున్నాను ఇప్పటి వరకు. అప్పటికి మొత్తం అప్పు అంటే తీసుకునేటప్పటికి మొత్తం అప్పు. అప్పటికే ఆయన బాధ్యత తీసుకునేటానికి 70 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకునేటప్పటికి అది కాస్త 185 కోట్ల రూపాయలు అయ్యింది. వెరసి ఇప్పుడు వడ్డీలో ఎన్ని కలిపి 2 లక్షల కోట్లు అయింది. ఈ 70 లక్షల కోట్ల నుంచి 200 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి హయాంలో పెరిగిందనమాట అప్పు. 70 లక్షల కోట్లు కాస్త అంటే భారత స్వాతంత్రం వచ్చి 2014 వరకు స్వాతంత్రం అప్పటి నుంచి 70 లక్షల కోట్లు ఉంది, సుమారుగా 71 లక్షల కోట్లు ఉంది. ఇది ఇప్పుడు 200 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 182% పెరిగింది నరేంద్ర మోడీ గారి హయాంలో. ఇక జీడిపిలో దాని వాటా ఇది చెల్లించింది ఇది. ఇక వడ్డీ, ఆదాయంలో వడ్డీ చెల్లింపులు, ఇది డేటా. ఈ డేటాను కనుక చూస్తే అసలు మన భారతదేశం ట్రంప్ చెప్పినట్టు ప్రమాదకర స్థితిలో ఉన్నామా? నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పుల భారం పెరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పు కంటే రెట్టింపు అప్పు చేశారు నరేంద్ర మోడీ గారు, ఆయన చేసినటువంటి అభివృద్ధి అది అని. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, భవిష్యత్తు దృష్ట్యా అప్పులు చేశాము, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందని చెప్తున్నారు. సో దీంట్లో నేను యాక్చువల్గా గ్రోక్ని అడిగాను, అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను గ్రోక్ని అడిగితే గ్రోక్ ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పులు అలాగే జీడిపిలో వాటి వాటా ఏంటి అనేది అడిగితే నేను అదేం చెప్తుందనంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అప్పులు 2024-25
అంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరంలో మొత్తం కలిపి అప్పులు 9.74 లక్షల కోట్లు ఉంది. అంటే సుమారుగా 10 లక్షల కోట్లు అప్పు ఉందండి ఏపీకి. ఏపీకి 10 లక్షల కోట్లు అప్పు ఉంది సుమారుగా. దీంట్లో రాష్ట్ర అప్పు, పబ్లిక్ అకౌంట్స్ అప్పు, కార్పొరేషన్ అప్పు అన్నీ ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో కార్పొరేషన్ అప్పు లేదు. కార్పొరేషన్ అప్పులు చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. కార్పొరేషన్ అప్పులు కానీ, సివిల్ సప్లైస్ అప్పు కానీ, విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పులు కానీ, లేదంటే విక్రేతల బకాయిలకు సంబంధించిన అప్పులు కానీ, ఉద్యోగుల బకాయిలు కానీ అన్నీ కలిపి ఇంత అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరానికి. ఇక జీడిపిలో ఇది ఎంత ఉందంటే 34.7% ఉంది. సో భారత్ కన్నా మనం భారతదేశాన్ని యూనిట్గా తీసుకొని ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగానే ఉంది. ఎందుకంటే అది 56 పాయింట్ ఉంది. జీడిపిలో 56 ఉంది అప్పు భారతదేశానికి ఆర్థిక పరిస్థితిని చూస్తే. సో మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు 34.7 ఉన్నాం. అది ఒక మెరుగైనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఇక తెలంగాణ తీసుకుందాం. తెలంగాణ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో అప్పులు వచ్చేసి టీజీ తెలంగాణ అప్పులు వచ్చేసి ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరానికి వచ్చేసి 6.71 లక్షలు. అంటే సుమారుగా 7 లక్షల కోట్లు అప్పు ఉంది. సుమారుగా 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇది 2025 చివరి నాటికి ఇంకా దాటొచ్చు అని అంటున్నారు. సో ఓపెన్ మార్కెట్ రుణాలు అన్నీ కలిపి, అటానమస్ బాడీస్ రుణాలు, స్పెషల్ సెక్యూరిటీ ఫ్రాడ్ ఇన్ఫంట్ రుణాలు అన్నీ కలిపితే ఇది ఆఫ్ బడ్జెట్ రుణాలు వచ్చేసి 1.22 crores ఉంది. 1.2 లక్షల కోట్లు ఉంది. ఇందులో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రుణాలు. సో ఆఫ్ బడ్జెట్ రుణాలు కూడా ఉన్నాయి. ఈ ఆఫ్ బడ్జెట్ రుణాలు దీంట్లో ఆఫ్ బడ్జెట్ రుణాలను చూపిస్తున్నారు తెలంగాణకి. ఆఫ్ బడ్జెట్ రుణాలు వచ్చేటప్పటికి తెలంగాణకి 1.2 లక్షల కోట్లు ఉంది. అంటే దీన్ని కలుపుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 8 లక్షల కోట్లు సుమారుగా ఉంది ఇది తెలంగాణకి. ఇది జిఎస్డిపిలో ఎంత ఉంది అని అంటే 26.2% ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే చాలా మెరుగైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణది ఉంది అని చెప్పి చెప్పచ్చు. ఇది భారతదేశం, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి. అంటే భారతదేశానికన్నా తెలుగు రాష్ట్రాలు అయితే బాగున్నాయి జీడిపితో పోల్చుకుంటే అప్పుల వాటా. సో కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన దానికి అనుగుణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఉందా అనేటువంటి అనుమానం ఈ ఫిగర్స్ని చూస్తే మీకు అనిపిస్తుందా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.